ఏమైంది పాండ్యా అన్న? లాస్ట్ సీజన్ మమ్మల్ని 100 పరుగుల తేడాతో ఓడించలు కదా. ఇప్పుడేమైంది? మళ్ళా లీగ్ స్టేజ్లో లాస్ట్ మ్యాచ్ కూడా మన ఇద్దరి మధ్యలోనే ఉన్నది. అప్పుడు కూడా గిట్లనే విసుకుతాం. తమ్ముడు, వర్షం పడ్డది కాబట్టి మ్యాచ్ 11 ఓవర్లకు కుదించబడి మీరు గెలిచిర్రు. అదే మొత్తం మ్యాచ్ జరిగేది ఉంటే అప్పుడు ఉండేది అసలు సినిమా. వర్షం పడితే ఏమైందన్న? టాస్ కూడా మీరే గెలిచిరు కదా. ఓవర్ క్యాస్ట్ కండిషన్స్ పెట్టుకొని టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేసి కూడా మేము గెలిచినాం. అట్లుంటది మనతోని. ఏం పర్వాలేదు పరాగు. ఇప్పుడు మీ గువాహటీకి వచ్చి 2 పాయింట్లు ఎట్లిచ్చినామో మీరు మా వాన్కేడేకి వచ్చినప్పుడు కూడా ఆ 2 పాయింట్లు అట్లనే తీసుకుంటాం. అప్పుడు కూడా గిట్లనే హాఫ్ సెంచరీయో చంపి గెలిపిస్తా. రాజస్థాన్ టీంలో ఈ జైస్వాల్ ఉన్నంత వరకు ముంబైతో ఓడిపోనియా. ఎందుకు జైస్వాల్ తమ్ముడు, మేమంటే నీకంత పగ? ఇప్పటి వరకు నువ్వు మాకు ఆపోజిట్ గా 9 ఇన్నింగ్స్లు ఆడితే 373 రన్స్ చంపినవు. యావరేజ్ 53, స్ట్రైక్ రేటు 180, 2 సెంచరీలు 3 హాఫ్ సెంచరీలు. డొమెస్టిక్ క్రికెట్లో కూడా నువ్వు ఆడేది ముంబైకే కదా తమ్ముడు. ఎందుకు మన మీద పగబట్టినవు? ఎందుకో తెలియదు రోహిత్ అన్న. ఆపోజిట్ లో ముంబై ఇండియన్స్ టీం ఉన్నదంటే రన్స్ కొట్టేస్తా. అయినా ఐపీఎల్ అనే వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ అటాక్ మీ దగ్గరనే ఉన్నది కాబట్టి మీ మీద రన్స్ కొడితేనే నాకు ఆ కిక్ వస్తుంది. ఏం బ్యాటింగ్ చేస్తున్నావు జైస్వాల్ బ్రో? 3 ఇన్నింగ్స్లు ఆడితే 2 ఇన్నింగ్స్లలో నాట్అవుట్, 2 హాఫ్ సెంచరీలు, ఆరెంజ్ క్యాప్ కూడా నీ దగ్గరనే ఉన్నది. మరి లేకపోతే ఏంది పరాగు? 2 వరల్డ్ కప్లు మిస్ అయినాయి. ఈసారి ఎట్లయినా ఆరెంజ్ క్యాప్ గెలిచి నన్ను నెక్స్ట్ వరల్డ్ కప్కి ఎట్లా తీసుకోరో చూస్తా. ఆల్రెడీ టెస్ట్ ఫార్మాట్, వన్డే ఫార్మాట్లు ఆడుతున్నావు కదా జైస్వాల్ బ్రో. T20లలో కూడా ఆడాలనా? ఆడాలే. నేను ఆడతా. అన్ని ఫార్మాట్లలో పర్మనెంట్ ప్లేయర్ అయ్యేదాకా నా ఈ పోరాటం ఆగది. వైభవ్ తమ్ముడు, మమ్మల్ని ముంబై టీం అనుకుంటానవా లేకుంటే గల్లీ టీం అనుకుంటానవా? మా బుమ్రా బౌలింగ్లో 2 సిక్స్లు కొడతావా? మంచి మంచి బ్యాట్స్మెన్లు సింగిల్ కూడా తీయలేరు తమ్ముడు. బోల్ట్ బౌలింగ్లో 1 6, శార్దుల్ బౌలింగ్లో 2 సిక్స్లు, 14 బాళ్లలో 39 రన్స్ ఏంది తమ్ముడు? వాస్తవం చెప్పాలంటే నేను బ్యాటింగ్ చేసేటప్పుడు బాల్ని మాత్రమే చూస్తా. బాల్ వేసేది ఎవరన్నా చూడాలి తమ్ముడు. అట్లీస్ట్ నేను వేసేటప్పుడన్నా చూడాలి. బ్యాక్ టు బ్యాక్ T20 వరల్డ్ కప్లు గెలిపించిన బౌలర్ని నేను. అసొంటిది నా బౌలింగ్లోనే సిక్స్లు చంపుతావా? వాన్కెండేలా చూపిస్తా నీకు. ఏంది బుమ్రా బాబాయ్, పిల్లగాన్ని భయపెడతాను. ఏదో ఉడుకు రక్తం ఊపి మీద నీ బౌలింగ్లో 2 సిక్స్లు చంపిండు. అంత మాత్రానికే రివెంజ్ ప్లాన్ చేస్తావా? చెయ్యాలే పరాగు. నేను మొత్తం 4 ఓవర్లు ఎత్తేనే అలా 2 సిక్స్లు ఇయ్యా. అలాంటిది 1 ఓవర్లోనే 2 సిక్స్లు చంపిండు. వాన్కెండేలో కూడా గిదే బ్యాటింగ్ రిపీట్ అవుతుంది. తమ్ముడు, ప్రపంచంలో ఉన్న మంచి మంచి బ్యాట్స్మెన్ ని నువ్వు ఎవరు బౌలింగ్ ఆడడానికి భయపడతావంటే నా పేరు చెప్తారు. అలాంటిది నేను బౌలింగ్ ఎత్తా అంటే కనీసం ఫస్ట్ బాల్ అని ఒత్తుకోకుండా 6 చంపినావు. పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుడు తెలుస్తలేదు తమ్ముడు నీకు. నెక్స్ట్ మ్యాచ్ లో చూపిస్తా. ఏమున్నదన్నా, మహా అయితే డక్అవుట్ అవుతా. ఒక మ్యాచ్ లో డక్అవుట్ అయితే నెక్స్ట్ మ్యాచ్ లో కొడతా. అంతేగాని అవుట్ అయితే అన్న భయంతోని కొట్టుడు మాత్రం 300 కొడుతుంది. ఆర్సీబీ 300 కొడుతుంది. అసలు ఈ మ్యాచ్ కనుక మొత్తం జరిగేది ఉంటే ఆ 300 ఏదో మేమే కొట్టేటోళ్ళం. 11 ఓవర్లకి 150, 300 కొట్టే ఛాన్స్ మిస్ అయింది. ఈ మ్యాచ్ లో కాకపోతే నెక్స్ట్ మ్యాచ్ లో కొడదాం, లేకపోతే ఆ తర్వాత మ్యాచ్ లో కొడదాం తీపరాగు. నువ్వు వైభవ్ తమ్ముడు 10 ఓవర్ల దాకా అవుట్ కాకుండా ఆడిల్లంటే 300 కొట్టుడు మనకు పెద్ద మ్యాటర్ కాదు. అలా 175 నేనే కొట్టాలి. యూనివర్స్ పాస్ రికార్డు బ్రేక్ చేయాలి. చూడ్డానికి మాత్రం చాలా క్యూట్గా ఉన్నావు తమ్ముడు, కానీ బ్యాటింగ్ మాత్రం వైలెంట్గా చెప్తాను. రోహిత్ అన్న, 12 సంవత్సరాల తర్వాత ఫస్ట్ మ్యాచ్ గెలిచినామని సంతోషపడే లోపన్నే నెక్స్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయినావు. అదేదో ఆ ఫస్ట్ మ్యాచే దేవునికి ఇచ్చినా అయిపోవు. ఈ 2 మ్యాచ్లు గెలుస్తుండే కావచ్చు. పాండ్యా, ఇది మనకు ప్రతి సీజన్ జరిగేదే. లాస్ట్ సీజనే చూసుకో. ఫస్ట్ 5 మ్యాచ్లల్లో 4 మ్యాచ్లు మింగినాయి. నెక్స్ట్ వరుసగా 6 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్ కి పోయినావా పోలేదా? ఇప్పుడు కూడా గదే జరుగుతుంది. నువ్వు ఆ మాత్రం ఎంకరేజ్మెంట్ ఇస్తే చాలు చెలరేగిపోతా. సందీపు, ఐపీఎల్లో ఇది 6ఓసారి నువ్వు నన్ను అవుట్ చేసుడు. ప్రతిసారి నా పుల్ల తీస్తావేంది శర్మ? నీకు వేరే వాళ్ళు దొరుకుతలేరా? సందీప్ శర్మ వర్సెస్ రోహిత్ శర్మ టైటిల్ ఎట్లున్నది? ఈ సినిమాలో ఎప్పుడైనా గెలిచేది నేనే. నువ్వు రాజస్థాన్ రాయల్స్కి ఒక సైలెంట్ వారియర్ అన్నా. ఆపోజిట్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, స్కై ఉన్నాడంటే వాళ్ళ వికెట్లు తీయకుంటుండవు. ఇక ఇప్పుడు పర్పుల్ క్యాప్ కూడా నీ దగ్గరనే ఉన్నది. మన టీంకి నువ్వు సైలెంట్ వారియర్ అన్నా. లాస్ట్ సీజన్ 9వ పొజిషన్లో ఉన్న మనం ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో ఉన్నాం. ఆరెంజ్ క్యాప్ జైస్వాల్ దగ్గర, పర్పుల్ క్యాప్ నా దగ్గర. ఇక ట్రోఫీ కూడా గెలవకుండా ఇవ్వలాపలేరు. ఎట్మైరు బ్రో, ఫినిషర్గా వచ్చి గిదేనా నువ్వు ఆడేది? 7 బాళ్లలో 6 రన్సా? నువ్వు గనక గదే 7 బాళ్లలో 15 రన్స్ కొట్టేది ఉంటే మన టోటల్ 165 ఉంటుండే. ఇదే నా ఎట్మైర్ బ్రో, ఫినిషర్గా వచ్చి నువ్వు ఆడే పద్ధతి. నీ బదులు మన ఫెరారనో జడేజానో పంపించిన రన్స్ కొట్టేటోళ్ళు. సిరీస్లో ఫస్ట్ టైం బ్యాటింగ్ దొరికింది కదా పరాగ్ బ్రో. జరంత ఆచితూచి ఆడినా. ఆచితూచి ఆడడానికి మనం ఆడేది టెస్ట్ మ్యాచ్ కాదు, T20 మ్యాచ్. మళ్ళా 11 ఓవర్ల మ్యాచ్. పాండ్యా తమ్ముడు, మనం ఈ మ్యాచ్ ఓడిపోయినామంటే దానికి కారణం మన బ్యాటింగ్ కాదు, బౌలింగు. మన చాహారు, బోల్ట్ 1 ఓవర్ వేసి 22 రన్స్ ఇచ్చిళ్ళు. బుమ్రా 3 ఓవర్లకు 32, శార్దుల్ 2 ఓవర్లకు 36. ఇట్లా రన్స్ ఇస్తే ఎట్లా గెలుస్తాం తమ్ముడు? మరేం చేద్దాం?
వాళ్ళు దిక్కు రన్స్ ఇస్తా అంటే నేను ఇంకో దిక్కు కవర్ చేసుకుంటూ వచ్చిన. ఇక మన నెక్స్ట్ మ్యాచ్ అసలే ఆర్సీబీతో ఉన్నది. వాళ్ళు కూడా గీ ఆర్ఆర్ లెక్కనే డేంజర్గా ఆడతాళ్ళు. ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం చూడడానికి ఊరంతా సిద్ధం. ఆర్సీబీతోని మ్యాచ్లనే మళ్ళా మన కంబ్యాక్ స్టార్ట్ అవుతుంది. కంబ్యాక్ లేదుగా, గో బ్యాకే. మేము ఈ రోజు ఈ రేంజ్లో ఉన్నామంటే దానికి మీరు చేసిన సహాయం కూడా ఉన్నది. మేమేం చేసినాం పాటిదారు బ్రో, మా దగ్గర ఉన్న విల్ జాక్స్ ని తీసుకొని మాకు టిమ్ డేవిడ్ ని ఇచ్చిల్లు. మా డేవిడ్ కొట్టే 6లు డైరెక్ట్ స్టేడియం అవతలకే పోతాయి. మీరు కనుక కృణాల్ పాండ్యాని రిలీజ్ చేయకుండా రీటైన్ చేసుకుని ఉండేది ఉంటే ఆయన ఎల్ఎస్జీలకు పోకపోతుండే, మా దగ్గరికి రాకపోతుండే. మంచిగా ఇసిర్మింగే బౌలింగ్ తోని మమ్మల్ని మ్యాచ్లు గెలిపిస్తాడు. మరి ఎట్లుంటది మా అన్నతోని? పేసర్లు బౌలింగ్ చేసేటప్పుడైనా హెల్మెట్ లేకుండా ఆడతారేమో గానీ మా అన్న బౌలింగ్ చేస్తాడంటే మాత్రం హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. నువ్వు గిట్లనే ఎలివేషన్లు ఇచ్చుకుంటా పోతే మీ అన్న నెక్స్ట్ మ్యాచ్ లో మన మీద కూడా గట్లనే ఇసిరిమింగుతాడు. ఎంతైనా డేవిడ్ బై ని రిలీజ్ చేసి తప్పు చేసినావన్న. మా అన్నును డేవిడ్ బై మన టీంలోనే ఉండేది ఉంటే ఈ పాటికి ఇంకో 2 ట్రోఫీలు గెలుస్తుండే. నువ్వు వచ్చే సీజన్ మన టీంలో గుంజుదాం. జైస్వాల్ బ్రో, మనకు కూడా నెక్స్ట్ మ్యాచ్ గదే ఆర్సీబీతో ఉన్నది. వాళ్ళు ముంబైతోని గెలిచి వచ్చినా ఓడిపోయి వచ్చినా మన చేతిలో మాత్రం ఓడిపోడు గ్యారంటీ. 3 మ్యాచ్లు ఓడిపోయి వస్తున్న మిమ్మల్ని ఓడిస్తాం, 2 మ్యాచ్లు ఓడిపోయి వస్తున్న ముంబై ఇండియన్స్ ని ఓడించి హ్యాట్రిక్ కొట్టిస్తాం. మీ హోమ్ గ్రౌండ్ కి వచ్చి మిమ్మల్ని విసుకుతాం. రజత్ పాటిదర్ ఈస్ కమింగ్ ఫర్ యూ. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మన వీడియోస్ని జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో మాత్రమే చూడండి, మిగిలిన మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక నిన్నటి మ్యాచ్ కూడా వాస్తవానికి వర్షం వల్ల జరగదు కావచ్చు అనుకున్నా, బట్ 11 ఓవర్స్ మ్యాచ్ అయితే జరిగింది. వాస్తవం చెప్పాలంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వక ముందు రాజస్థాన్ రాయల్స్ ఈ రేంజ్లో ఆడుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. డీసీ, పంజాబ్, ఆర్సీబీ, ఎంఐ ఇవన్నీ బాగా ఆడితేనే ఎక్స్పెక్ట్ చేసిన, బట్ ఆర్ఆర్ మాత్రం ఈ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. పైన జైస్వాల్, సూర్యవంశీ, కింద సందీప్ శర్మ, జోఫ్రా ఆర్చర్. పరాగ్ కెప్టెన్సీ కూడా వీళ్ళకి ప్లస్ అవుతుంది. ఆర్సీబీ, పీబీకేఎస్ అండ్ ఆర్ఆర్ ఈ 3 టీంలు అయితే ప్రస్తుతం డేంజర్గా కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడే ఏం చెప్పలేం, రివర్స్ ఫిక్చర్స్ ఉంటాయి. ఓడలు బల్ అయితే బల్ ఓడలైతే, పైన ఉన్న వాళ్ళు కిందికి వస్తా అంటారు, కింద ఉన్న వాళ్ళు మీది పోతా అంటారు. ఫస్ట్ 3-4 మ్యాచ్లతో ఏం డిసైడ్ కాదు. బట్ ఈ టీంలో అయితే అపోజిషన్ టీంలకు ఆల్రెడీ భయం సృష్టించినాయి. ఇక ముంబై ఇండియన్స్ తో ఎట్లుంటుందంటే వాళ్ళు వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయినా కానీ వాళ్ళని మనం రూల్డ్ అవుట్ చేయలేం. ఎందుకంటే ఆ తర్వాతనే మళ్ళీ వాళ్ళు వరుసగా 4 మ్యాచ్లు గెలుస్తారు. ఐపీఎల్ అలాంటి కెపాసిటీ ఉన్న టీం ఏదైనా ఉన్నదంటే అది ముంబై ఇండియన్స్ మాత్రమే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయిళ్ళు. వాళ్ళ నెక్స్ట్ 2 మ్యాచ్లు ఆర్సీబీ అండ్ పీబీకేఎస్ తో ఉన్నాయి. ఆ తర్వాత జీటీ అండ్ సిఎస్కే. సో ఈ 2 మ్యాచ్లలో వాళ్ళు గెలిచే ఛాన్స్ ఉంది. బట్ నెక్స్ట్ 2 మ్యాచ్లు అయితే వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది. ఇక మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.